హాయ్! నమస్తే. అందరికీ స్వాగతం. ఛానల్ వాల్టర్ వీరాకి. ఈరోజు టాపిక్ కాలానికి అనుగుణంగా నడవడికలో రావలసిన మార్పులు. జీవితం ఇచ్చేది మరియు తీసుకొచ్చే మార్పులను జీవితంలో భాగంగానే భావించాలి, భయపడకూడదు. గతాన్ని గురించి ఆలోచించే కంటే వర్తమానం ఎలా మలుచుకోవాలి అనేది ముఖ్యం. ప్రతిదానికి అతిగా ఆలోచించడం, మన మీద మనకు నమ్మకం లేకపోవడం, ప్రతిదానిని చేసేద్దాం, అన్నీ నాకే కావాలి అనుకోవడం, మన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, మనకు కావాల్సింది ఏమిటో మనమే సాధించుకోవాలి. దానికోసం కృషి చేయాలి. అలా చేయకపోవడమే అన్ని రకాల సమస్యలకు కారణము. మన మనస్సు, మన ఆలోచన దీనికి కారణం. మనమే మనకు శత్రువు కాకూడదు. అదృష్టాన్ని నమ్మే కంటే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలి. మనసు కోతి వంటిది, మనం దానిని అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో ప్రతిదానికి 2 దారులు ఉంటాయి. అవి మనల్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. మనం ఎప్పుడు సక్రమైన సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అడ్డదారులు మొదట్లో బాగున్నా ఆఖరికి మనం ఇబ్బంది పడతాం. జీవితం సాఫీగా సాగదు. హెచ్చుతగ్గులు సహజం. కుటుంబ పరంగా, ఆర్థికంగా కష్టనష్టాలు వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఒక తప్పు రెండో దానికి దారి తీయకూడదు. మనం చేసే తప్పు నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకా ఆ తప్పు మనం చేయకూడదు అంటే ఇతరుల తప్పు నుంచి కూడా మనం నేర్చుకోవాలి. జీవితంలో ప్రతి మార్గం మూసుకుంటే ఇంకా చాలా మార్గాలు తెరిచే ఉంటాయి. ఆగి ఆలోచించి ముందడుగు వేయాలి. గతాన్ని తవ్వి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు ప్రతి పనిని వాయిదా వేయడం, తర్వాత చేద్దాం అనుకోవడం, దానివల్ల మీరు విజయానికి ఒక్క మెట్టు ముందు ఆగిపోతారు. మీరు చేసే పనిలో మీకు క్రమశిక్షణ మరియు పట్టుదల, సమయపాలన ముఖ్యం. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. సాంకేతికత మరియు నైపుణ్యంలో అవసరమైన సహాయం మరియు సలహాలు తీసుకోండి. తప్పును తెలుసుకుని దాన్ని ఒప్పుకుని సరిదిద్దుకునే గుణం ఉండాలి. గుర్తుంచుకోండి, ఎవరూ పరిపూర్ణులు కాదు. భౌతికతకు మానసికతకు మధ్య ఉండే సంబంధం మరియు తేడాలను గమనించండి. ద్వేషాన్ని జయించండి. మీరు ఏది సాధించాలన్నా మీకు దానికి రూపకల్పన మరియు మార్గదర్శకం చేసుకోవడం ముఖ్యం. మీరు ఎప్పుడూ విజయవంతమైన వ్యక్తులను ఎన్నుకోవడం మరియు వారితో కలిసి నడవడం ద్వారా లేక వారి సహాయం పొందడం ద్వారా మీరు మిమ్మల్ని మరియు ఎల్లప్పుడూ మీ మార్గాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీ ఫీల్డ్లో మీరు విజయవంతం కావడానికి అందులో విజయం సాధించిన వారి జీవిత చరిత్ర లేక వారు రాసిన పుస్తకాలు చదవండి, లేక వారి పుస్తకాల ఆడియోలు వినండి. మీరు గొప్పగా ఎదగడానికి ప్రతిరోజు మీరు కొంచెం అయినా నేర్చుకోవాలి. సామెతలో చెప్పినట్టుగా, మీరు వేగంగా వెళ్ళాలి అనుకుంటే ఒంటరిగా వెళ్ళండి, అదే చాలా దూరం వెళ్ళాలి అనుకుంటే విజయవంతం వాళ్ళతో కలిసి వెళ్ళండి. మీరు వారి నుంచి తీసుకున్న దానికంటే ఎక్కువగా మీరు ఇవ్వగలిగినది, వారికి ఇష్టమైనది మరియు వారికి కావాల్సింది నైతికతకు లోబడి ఇవ్వండి. ఇది మీ దీర్ఘకాలిక ప్రయోజనాలు మరియు అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీలో జరిగే అంతర్యుద్ధాలను జయించండి. ఉదాహరణకు, మీలోని కోపాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని, అసూయను, ఆశని, దురాశని మరియు దుఃఖాన్ని జయించండి. వీటికి బదులుగా ధైర్యం, కృషి, పట్టుదల మరియు అంకితభావం అలవర్చుకోండి. ఇదే కావాలి విలువలతో కూడినది. జీవితంలో ఏదో ఉపయోగపడుతుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏది ఇస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దానిని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. కష్టమైన అనుసరించాల్సిన పద్ధతుల్లో అది చాలా ముఖ్యం. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళితే ఒక రోజున మనం విజయ శిఖరాలకు అందుకోవడం, మనకి కావాల్సిన జీవితంలో సాధించుకోవడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు. వాల్టర్ వీరా ఎంబీబీఎస్ రెడ్డి. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శుభరాత్రి. ధన్యవాదములు.